హలో శివరాత్రికి ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా చేసుకునే 2 ఈజీ ప్రసాదం రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. ఇవి చేసుకోవడానికి ఎలాంటి ముందు ప్రిపరేషన్స్ అయితే అవసరం లేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ ఎక్కువ టైం కూడా తీసుకోదు. సో దీనిలో ఫస్ట్ రెసిపీ వచ్చేసి అటుకులు సింపుల్ ప్రసాదం. అటుకులు బెల్లం బనానాతో చేస్తాను. దానికోసం అయితే ఎండు కొబ్బరి కొంచెం గ్రేట్ చేసుకొని కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకొని అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవాలి. ఆ రెండు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని అటుకులు వేసుకుంటే ఓకే, లేదంటే స్కిప్ చేయొచ్చు. అటుకులు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేసేసి కొంచెం ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 బనానాస్ కట్ చేసి దానిలో వేసేసి ఒక 1 or 2 మినిట్స్ టాస్ చేసుకోవడమే. అంతే, ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా అయిపోతుంది. పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసేసుకొని తినేయచ్చు. సెకండ్ రెసిపీ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. దానికోసం అయితే ఒక గ్లాస్ వరకు సగ్గుబియ్యం తీసుకొని వాష్ చేసి మంచిగా ఒక గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. అవి నానిపోయిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. దానికోసం అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఒక ఆలూని హాఫ్ కట్ చేసుకొని కొంచెం జీలకర్ర, కొత్తిమీర వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కానీ పచ్చిమిర్చి పీసెస్ కానీ వేసుకోవచ్చు. అవి వేసిన తర్వాత మనం నానబెట్టుకునే సగ్గుబియ్యం కూడా మంచిగా నానిపోయాయి. దానిలో వాటర్ అంతా తీసేసి ఓన్లీ సగ్గుబియ్యంని ఈ ఆలు ముక్కలతో వేసేయాలి. తర్వాత మనం ముందుగా కొన్ని పల్లీలు ఫ్రై చేసుకొని పొట్టు తీసి దీనిలో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే. అవి కూడా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. తర్వాత ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకుంటే సగ్గుబియ్యం కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి కొంచెం లెమన్ వేసుకొని బౌల్లోకి తీసేసుకోవడమే. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.